హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మాధురి వీలాగ్స్ బి. ఈరోజు నేను హెల్తీ రెసిపీ చెప్పబోతున్నాను అనమాట. ఈ రెసిపీ ఏంటంటే రాగి లడ్లు, డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు అనమాట. ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో ఫస్ట్ బాదం వేసుకోవాలి, డ్రై రోస్ట్ చేయాలి వితౌట్ ఆయిల్. నెక్స్ట్ క్యాషూ నట్స్, కాజు అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు కూడా సేమ్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 పిడికలు తీసుకోవాలి అన్నీ. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా దొరుకుతాయి మనకు. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయచ్చు ఫ్లాక్స్ సీడ్స్ బదులు. ఇది కూడా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ నువ్వులు, అది ఒక 2 పిడికలు తీసుకోవాలి. ఆ నువ్వులు కూడా చిటపటలాడేదాకా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ సపరేట్ చేసుకొని ఒక దాంట్లో ప్లేట్లో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి తీసుకోవాలి. ఈ రాగి పిండి ఎలా తీసుకోవాలంటే డైరెక్ట్ షాప్లోకి వెళ్ళి మనం రాగి పిండి అని తీసుకోవచ్చు, లేకపోతే రాగులు తెచ్చి మంచిగా కడిగి డ్రై చేసి పౌడర్ లాగా చేసుకొని దీంట్లో వేయచ్చు. ఈ రాగి పిండిలో కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేయాలి రాగి పిండిని కూడా కొంచెం లైట్గా. తర్వాత మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ లాగా చేసాం కదా, దాంట్లోనే ఎండి కొబ్బరి, యాలకులు వేసి ఇలాచీ వేసి కొంచెం రోస్ట్ చేయాలి. ఈ రోస్టింగ్ చేసిన తర్వాత ఇవన్నీ మిశ్రమం మిక్సీ పట్టాలి. ఏవేవి? బాదం, కాజు, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, ఇవన్నీ మంచిగా మిక్సీ పడి ఫైన్ పౌడర్ వచ్చేదాకా చేయాలి. మనం రోస్ట్ చేసుకోవాలి రాగి పిండిని కూడా. అందులో కొంచెం గీ వేయాలి. ఈ పౌడర్ ఉంది కదా మనం మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ది, అది కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేయాలి. దీంట్లో మళ్ళీ బెల్లం వేయాలి. దీంట్లో గీ వేసాక ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసి దీంతో పాటు బెల్లం వేసి మంచిగా కలిపేసి అంతా కలిపినాక లడ్డుల్లాగా తయారు చేసుకోవాలి. మనకు ఆల్రెడీ గీ ఇంకా బెల్లంతో ఉన్న దానివల్ల లడ్డు ఫామ్ అవుతుంది. ఇది హెల్తీ ఫుడ్. పిల్లలకి తినిపిస్తే చాలా బాగుంటుంది.